నేటి పునీతులు పునీత యుప్లియస్ గారు. ఆ కాంతి ప్రభువు తేజస్సు వలె నుండెను. సోమవారం, ఆగస్టు 12, 2024. మొదటి పఠనం యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 2-5 మరియు 24-28 వచనాలు. అది యెహోయాకీనును ప్రవాసముకు కొనిపోయిన పిదప 5వ ఏడు. బబులోనియాలోని కెబారు నది ఒడ్డున బూసి కుమారుడు, యాజకుడు యెహెజ్కేలునైన నాకు ప్రభువు వాణి ప్రత్యక్షమయ్యెను. ప్రభువు హస్తము నాపై నుండెను. నేను కనులెత్తి చూడగా ఉత్తర దిక్కు నుండి తుఫాను వచ్చుచుండెను. ఒక పెద్ద మేఘము నుండి మెరుపులు మెరయుచుండెను. దాని చుట్టూను ఆకాశము మిరుమిట్లు గొల్పుచుండెను. ఆ మెరుపుల మధ్య ఏదో కంచువలె మెరయుచుండెను. తుఫాను మధ్యలో 4 జీవుల వంటివేవో కనిపించెను. అవి మనుష్యాకృతిలో నుండెను. అవి ఎగురునప్పుడు తమ రెక్కలతో చేయు నాదము నా చెవిన బడెను. అది సముద్రపు ఘోషవలే, మహాసైన్యపు నాదమువలే, సర్వశక్తి మంతుడైన ప్రభువు ధ్వానమువలె ఉండెను. అవి ఎగరనప్పుడు రెక్కలను మూసికొనుచుండెను. అట్లు మూసికొనిన పిమ్మట కూడా వాని తలల మీది గుండ్రని కప్పు నుండి నాదము వినిపించుచునే ఉండెను. వాని తలపైనున్న కప్పు మీద నీలమణి సింహాసనము వంటిదేదో కనిపించెను. ఆ సింహాసనముపై నరాకృతి కల్గిన జీవి ఒకడు కూర్చుండియుండెను. అతడు కంచువలె మెరయుచుండెను. అతని నడుమునకు పైభాగము, క్రింది భాగము కూడా అగ్నిమయమై యుండెను. అతని చుట్టూ కాంతి మిరుమిట్లు గొల్పుచుండెను. అది వాన రోజున కనిపించు రంగుల విల్లు వలె నుండెను. ఆ కాంతి ప్రభువు తేజస్సు వలె నుండెను. దానిని చూచి నేను నేలపై బోరగిల బడితిని. ఇది ప్రభువు వాక్కు.